వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లందరికీ 3 శుభవార్తలు. అవేంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వారి కోసమే ఈ వార్త. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పింఛను పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ను రూపొందించింది. ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అందులో మొదటగా పెన్షన్ ప్రాసెసింగ్ను ఒక చోటకి. ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ 5 రకాల బ్యాంకుల చెల్లింపుల సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్ను ఒక చోటకు తీసుకువస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పింఛన్దారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ను ప్రారంభించినట్లు పెన్షన్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసు మీదపడి బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగటం కష్టంగా ఉండే చాలామంది వృద్ధ పెన్షన్లకు ఇది నిజంగా పెద్ద ఊరటను అందించేటువంటి సేవని అనేక మంది అయితే సానుకూలతను వ్యక్తం చేస్తున్నారు. తర్వాతి SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకం తీసుకొని రావడంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచడంగా ఉంది. ఇందులో పెన్షనర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, సర్వీస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి. అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి SMS లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుంది. ఇది పెన్షనర్కు తన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి, వాటిని డిజిలాకర్లో సేవ్ చేయడానికి, ఎలక్ట్రానిక్గా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను జారీ చేయడానికి సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇక కొత్త పెన్షన్ పోర్టల్ ప్రారంభంతో 5 రకాల బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ పింఛను సంబంధిత వివరాలను, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి, ఫామ్ 16, చెల్లించిన స్వీకరించిన మొత్తం వివరాలు, పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందగలరు. పోర్టల్ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం చేయడం పూర్తయింది. పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ను రూపొందించబడింది. గతంలో అయితే ఈ సదుపాయము కేవలము SBI పెన్షనర్లకు మాత్రమే ఉండేది. ఈ విధంగా అయితే పెన్షనర్లకు 3 రకాల ప్రయోజనాలను అయితే ప్రభుత్వం రూపొందించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.